ప్రస్తుతం హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు మొదలయ్యారు. అక్కడ మరి కాసేపట్లోనే ఆయన సిట్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఉదయం కోకాపేట ఆయన నివాసం వద్ద కూడా మీడియాతో మాట్లాడారు. అనంతరం తెలంగాణ భవన్కు వచ్చి ఆయన పిఎస్కు వెళ్లే ముందు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ రెండు సార్లు కూడా దీన్ని ఒక పొలిటికల్ డ్రామాగానే, ఒక డైవర్షన్ పాలిటిక్స్గానే హరీష్ రావు దీన్ని వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూసాం. సో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మా నాయకులు ఎవరు పనిచేయకుండా ఒకంత డిస్టర్బెన్స్ సృష్టించడానికి, అందరి దృష్టి ఈ విచారణపైకి వెళ్ళడానికి ఆయన చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక డ్రామాగా దీన్ని అభివర్ణించారు హరీష్ రావు. నిన్న సిద్దిపేటలో తన నియోజకవర్గంలో ప్రజలతో ఉండగా నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చి వాళ్ళ ఉదయాన్నే విచారణకు హాజరు కావాలని చెప్పడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా, ప్రతి చోట కూడా నా మీద కేసులు నమోదు చేస్తున్న పరంపర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసులకు మేము భయపడం, పోరాటాలతో సిద్ధించుకున్న తెలంగాణను సాధించిన వాళ్ళం, ఇలాంటి పోరాటాలకు మేము నెరవం అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం చూసాం. అయితే ప్రశ్నిస్తున్నందుకు ఎందుకంత తడబాటు ప్రభుత్వం కనబరుస్తోంది? సో రేవంత్ రెడ్డి బావమరిది అంశం, అలాగే బొగ్గు కుంభకోణంలో ఆయనకున్న ప్రమేయం గురించి నేను ప్రశ్నించిన నేపథ్యంలో ఉదయం ప్రశ్నిస్తే సాయంత్రానికల్లా నోటీసులు ఇచ్చారంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం మనం చూసాం. రైట్, తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ఆయన బయలుదేరారు. మరి కాసేపట్లోనే సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ సిట్ అధికారులు సంధించబోయే ప్రశ్నలకు హరీష్ రావు సమాధానాలు చెప్తారు. డిఎస్పీ స్థాయి అధికారి చేస్తున్న ఈ విచారణలో ఇప్పటికే ఒక క్వశ్చనర్ కూడా అక్కడ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా కూడా పొలిటికల్ డ్రామాగా చెప్తున్న హరీష్ రావు, సో చట్టాన్ని మేము గౌరవిస్తాం, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి విచారణకు హాజరవుతున్నాం అంటూ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లే దారిలో ఉన్నారు. కాసేపట్లోనే సిట్ విచారణకు హాజరవుతారు మాజీ మంత్రి హరీష్ రావు. డిఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో 5 అధికారుల బృందం ఆయన్ను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో నిందితులందరినీ కూడా పలు దఫాలుగా విచారించింది సిట్. అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 11 సార్లు ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అంశంపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. ఈరోజు విచారణతో సిట్ సంతృప్తి చెందకపోతే మరోసారి కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడదాం, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పిఎస్కు హరీష్ రావు రాబోతున్న క్రమంలో తెలంగాణ భవన్ నుంచి ఆయన ఇంతకు ముందే బయలుదేరారు. ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని తెలుస్తోంది. ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఎలాంటి క్వశ్చనర్ హరీష్ రావు ముందుంచే అవకాశం కనిపిస్తుంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరికొద్దిసేపట్లో హరీష్ రావు చేరుకుంటారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లో ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. ఇక్కడ సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు సిట్ వేసింది ప్రభుత్వం. ఈ సిట్ విచారణ చేపడుతున్నారు. అయితే డిఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలో 5 అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని ఆ క్వశ్చనర్ని రెడీ చేసుకున్నారు. హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడగబోతున్నారన్నది తెలియాల్సి
చేయాల్సి ఉందంటే సుదీర్ఘంగా విచారించేట్టుకు అవకాశం ఉంది. ముఖ్యంగా 2 గంటలకు పైగానే విచారించేట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు కూడా గతంలో ఎస్ఐబిలో పనిచేసినట్టుగా అధికారులను కూడా విచారణ చేపట్టారు. 11 సార్లు ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావుని 11 సార్లు విచారణ చేపట్టారు. అంతేకాకుండా ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు, తిరుపతన్న ఈ విధంగా పోలీసు ఉన్నతాధికారులను కూడా విచారణ చేపట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసులో. అంతేకాకుండా బండి సంజయ్తో పాటు కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా పిలిచి విచారణ చేపట్టారు. ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసులో ఇవాళ బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు రావటం, హరీష్ రావుని ఏ విధంగా ప్రశ్నించబోతున్నారు, హరీష్ రావుకి సంబంధించి గతంలో ఎవరు వాంగ్మూలం ఇచ్చారు, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుని పిలవడానికి గతంలో ఎవరు వాంగ్మూల విచారణ కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అయితే హరీష్ రావుని ఏ విధంగా ప్రశ్నిస్తారు, అంటే ఎలాంటి క్వశ్చనర్ ఉంటుంది, ఏం ప్రశ్నిస్తారు, హరీష్ రావు దానికి ఏం చెప్తారన్న కోణంలో కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినట్టుగా హరీష్ రావుని మరికొద్దిసేపట్లో సిట్ అధికారులు విచారణ చేపట్టినారు. ఇప్పటికే పోలీసులు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేసేసి సిట్ అధికారులు కూడా రెడీగా ఉన్నారు, క్వశ్చన్ రెడీ చేసుకొని ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లో హరీష్ రావు వచ్చేట్టుకు అవకాశం ఉంది. హరీష్ రావు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి చేరుకోగానే ఆయన విచారించేట్టుకు అవకాశం ఉంది. అంటే ఇవాళ ఒక సాక్షిగా హరీష్ రావుని ఇక్కడ విచారణ చేపట్టేట్టుకు అవకాశం ఉంది. ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని గతంలో సిట్ అధికారులు గతంలో పోలీసు అధికారులు విచారించారు. అందులో వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలం ఆధారంగా ఇవాళ సాక్షిగా ఆయన ఇక్కడికి సిట్టు ముందుకు విచారణకు వస్తున్నారు. అయితే సిట్ అధికారులు విచారించేట్టుకు అవకాశం ఉంది. అంటే 2 గంటలకు పైగా విచారించేట్టుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే హరీష్ రావు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక రాజకీయ కక్షతోటి ఈ విధంగా డ్రామాలు చేస్తున్నారు, ఈ విధంగా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ప్రభుత్వం కావాలని కక్ష కట్టి కేసులు నమోదు చేసింది. అందులో భాగంగా అంటే హరీష్ రావుని టార్గెట్ పెట్టి ఈ విధంగా కేసు నమోదు చేసింది. గతంలో కూడా అదేవిధంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా హరీష్ రావు మీద ఇదే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హరీష్ రావుకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మళ్ళీ హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నన్ను ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలిచిందంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మరి కొద్ది నిమిషాల్లోనే హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఆ విచారణకు సంబంధించి ఆయన ఇక్కడ హాజరవుతారు. హాజరయ్యేందుకు ముందు వెంకటగిరి నేతృత్వంలో డీఎస్పీ స్థాయి అధికారి ఆయన 5 సిట్ అధికారులు క్వశ్చన్ రెడీ చేసుకుని ఉన్నారు. ఆయన ప్రశ్నించేందుకు అవకాశం ఉంది. అయితే హరీష్ రావు స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ని మళ్ళీ ఒకసారి వినిపించి ఆ తర్వాత సంతకాలు తీసుకొని పంపిస్తారు. మళ్ళీ తదుపరి విచారణ కూడా అంటే ఇవాళ హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, ఇవాళ హరీష్ రావు ఇచ్చిన ఆయన చెప్పినట్టుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటూ అందులో సంతృప్తికరంగా లేకున్నా వీళ్ళు అడిగినట్టు ఒక క్వశ్చనర్కి సంతృప్తికరంగా లేకున్నా మరోసారి కూడా హరీష్ రావుని పిలిచే అవకాశం ఉంటుందా, ఈ రోజుతోటి పూర్తి చేస్తారన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంగా ఒక దుమారం లేస్తుంది. బయట కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా హరీష్ రావుకు సంఘీభావం తెలుపుతందుకు కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్కి భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా తెలంగాణ భవన్ నుంచి ఇక్కడికి మిగతా వాళ్ళు కూడా అంటే కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండేందుకు కూడా పోలీసులు అక్కడ మఫ్టీ పోలీసులు కావచ్చు అక్కడ కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఎటు 100 మీటర్ 500 మీటర్స్ దూరంలో కూడా అక్కడక్కడ పోలీసుల్ని అందుబాటులో ఉంచారు. ఎవరు కూడా కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఇక్కడ దగ్గరకు వచ్చే నినాదాలు చేయకుండా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దరిదాపుల్లో కూడా ఎవరు రాకుండా కూడా జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పటివరకు అటువైపు ఇటువైపు వాహనాలని పంపిస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ఈ వాహనాలు కూడా ఆపేసేటానికి అవకాశం ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ దృష్ట్యా. అంతేకాకుండా ఇదే వాహనాల్లో మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నేతలు కూడా వచ్చేసి ఈ విధంగా ఏమన్నా ఆందోళన చేసి అంటే ముఖ్యంగా నినాదాలు చేసేట్టుగా అవకాశాలు ఉంటుందన్న ఆలోచనతో కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సిట్ అధికారులు ముందు విచారణకి వస్తున్నారు. హరి రైట్ రవిచంద్ర. అయితే ఇక్కడ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు 9 సార్లు విచారణకు హాజరయ్యారు. రవిచంద్ర వినపడుతుందన్నమాట? వినిపిస్తుంది. 9 సార్లు ప్రభాకర్ రావు హాజరయ్యారు. అయితే ఆయన కొన్ని ముఖ్యమైన అంశాలని విచారణాధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. హరీష్ రావు పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందనే అంశం కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో సో కేవలం సాక్షిగానే హరీష్ రావుని ప్రస్తుతం ప్రశ్నించే అవకాశం ఉందా, లేదంటే ఈ మొత్తంలో హరీష్ రావు ప్రమేయం గురించి కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఇందులో ఒక సాక్షిగానే హరీష్ రావు వస్తున్నారు. గతంలో అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మరి ఎవరిచ్చారు, ముఖ్యంగా ప్రణీతరావు ఇచ్చారా లేదంటే భుజరంగావు ఇచ్చారా, ఎస్ఐబి చీఫ్గా మాజీగా పనిచేసినట్టుగా ప్రభాకర్ రావు ఇచ్చారా, వాళ్ళు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో భాగంగానే వాళ్ళొక సాక్షిగానే హరీష్ రావుని విచారణకు పిలుస్తున్నారు. ఆయన సాక్షిగా ఇవాళ ఏం చెప్తారు అంటే ఆ సమయంలో
ఆ అధికారులను ఆదేశించింది ఎవరు? ఎందుకంటే వీరు గతంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసినప్పుడు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? దానికి సంబంధించి ఎవరు ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారం చేసుకొని వాళ్ళ సాక్షిగా వస్తున్నారు హరీష్ రావు అని కూడా చూడొచ్చు. హరీష్ రావు వస్తున్నట్టుంది. ఆ ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా భద్రత మరీ కట్టుదిట్టం చేశారు. ఎవరిని రానిట్టారు, మీడియాను కూడా కట్టుదిట్టం చేస్తున్నట్టే పక్కకు జరిపేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అట్నుంచి వచ్చేట్టుగా వాహనాలు కూడా అక్కడ ఒక్కొక్కటి ఆపేస్తున్నారు. ఈ విధంగా మెల్లగా ఆపేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దగ్గరకు వచ్చారు, మరికొద్ది నిమిషాల్లోనే చేరుకుంటారు. అక్కడ వాహనాలు కొన్ని ఆపేశారు. ఇప్పుడు ఉన్నట్టు వాహనాలు ఇంతవరకు వస్తే ఆ తర్వాత రావు. మొత్తానికి ఇక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేశారు అంటున్నారు. సార్ చెప్పండి. అంటే ఇక్కడ చూడొచ్చు, అంటే పోలీసులు కూడా భద్రత ఏర్పాటు చేసేసి ఈ విధంగా ఎవరిని రానేటట్టుగా పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి చేరుకుంటారు. ఆయన ఒక సాక్షిగా ఇక్కడ విచారణకు వస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధించి. అయితే ఇప్పటికే వెంకటగిరి నేతృత్వంలో డిఎస్పీ స్థాయి అధికారి, ఎస్ఐ, సిట్టు అధికారులు 5 అధికారులు ఇక్కడ క్వశ్చనర్ రెడీ చేసుకున్నారు. విచారణ చేపడతారు. మరో 2 గంటల పాటు, 2 గంటల కంటే ఎక్కువగానే విచారణ చేసేటానికి అవకాశం ఉంది. అయితే గతంలో కూడా గంటల తరబడి అధికారులను విచారించారు. అదేవిధంగా ఇప్పుడు హరీష్ రావును కూడా గంటల తరబడి విచారిస్తారా, లేదంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి విచారణకు పిలుస్తారని కూడా చూడాల్సి ఉంది. పోలీసులు చూడొచ్చు, వాహనాలు అక్కడ ఆపేశారు. మొత్తానికి వాహనాలన్నీ కూడా ఆపేశారు. మరి కొద్ది నిమిషాల్లోనే చేరుకుంటారు. 1-2 వాహనాలు వదిలినట్టు వాహనాలు వస్తాయి, మిగతా వాహనాలు ఏవి రావు. మొత్తానికి ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రోప్ పార్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరు పోకుండా కేవలం హరీష్ రావు మాత్రమే లోపలికి పంపిస్తారు. మిగతా ఆయనతో వచ్చినట్టుగా ఎవరు కూడా, ఒకవేళ మరి కొన్ని సందర్భాల్లో అడ్వకేట్ను కూడా తీసుకెళ్లొచ్చు. మరి హరీష్ రావుతో పాటు అడ్వకేట్ వస్తున్నారా, లేదంటే హరీష్ రావు సింగిల్గానే వెళ్తారా? ఒకవేళ మొత్తానికి మాత్రం హరీష్ రావు సింగిల్గానే లోపలికి వెళ్ళేటానికి అవకాశం ఉంది. సిట్ అధికారులకు ఇటు మీడియాను కూడా రోప్ పార్టీ పెట్టారని చూడొచ్చు. మీడియా కూడా ఒకవైపు నెట్టేటకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా రోపాటి పెట్టేసి అందరినీ ఒకవైపు లాగేసి ఆ విధంగా కేవలం హరీష్ రావు మాత్రం లోపలికి పంపిస్తారు. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ విధంగా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అటు నుంచి వచ్చేటప్పుడు వాహనాలు కూడా ఆపేసి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరి కొద్ది నిమిషాల్లోనే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కానున్నారు. అయితే గతంలో అధికారులు ఇచ్చిన వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ ఆధారం చేసుకొని ఒక సాక్షిగా ఇవాళ విచారణకు వస్తున్నారు హరీష్ రావు. విచారణకు రమ్మంటూ నిన్న నోటీసులు ఇచ్చారు. హరీష్ రావుకు నోటీసులు వెంకటగిరి నేతృత్వంలో నోటీసులు ఇచ్చారు. అదే వెంకటగిరి నేతృత్వంలోనే ఇవాళ విచారణ కొనసాగుతుంది. అయితే 5 అధికారులు ఇప్పటికే క్వశ్చనర్ రెడీ చేసుకొని పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. హరీష్ రావు కొద్దిసేపట్లో వస్తున్నారు. ఇప్పటికే దరిదాపు అక్కడున్న యూటర్న్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. వాహనాలు అట్నుంచి వెళ్ళినట్టు వాహనాలు కూడా ఆపేశారు. ఇటు నుంచి వచ్చేట వాహనాలు కూడా ఆపేసి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రోపాట్ ఏర్పాటు చేసి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అంటే గతంలో ఇచ్చినట్టుగా అధికారుల నోటీసులు గతంలో విచారణ చేపట్టారు. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు సుదీర్ఘంగా విచారించారు. ఆయన 1 కాదు 2 సార్లు 11 సార్లు విచారణ చేపట్టారు. అంతేకాకుండా ప్రణీత్ రావు కూడా 9 సార్లు విచారణ చేపట్టారు. అంతేకాకుండా భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు, తిరుపతిని విచారణ చేపట్టారు. అంతేకాకుండా కొంతమంది రాజకీయ నేతలు కూడా, బండి సంజయ్ కావచ్చు, మిగతా నేతలు కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా గతంలో మంత్రిగా పనిచేసినట్టుగా హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్రనేతగా ఉన్నట్టుగా హరీష్ రావుని ఇప్పుడు విచారణకు పిలవడంతో రాజకీయ రంగు కూడా రాజకీయ దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టి ఈ విధంగా విచారణకు పిలిచిందంటూ కూడా కొద్దిసేపు క్రితం హరీష్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది ఏమైనా పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్తాను, గతంలో ఏం జరిగింది అనే అంశాన్ని కూడా చెప్తాను. కోర్టులు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆదేశాలు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మళ్ళీ నోటీసులు ఇచ్చేసి విచారణకు పిలవడం ఏంటి అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. అదే అంశాన్ని ఇవాళ సిట్ అధికారుల ముందు చెప్తారా? సిట్ అధికారుల ముందు ఇంకా ఏం చెప్తారు? గతంలో ఏం జరిగింది, గతంలో విచారించక అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో భాగంగా ఇవాళ ఒక సాక్షిగా వస్తున్న హరీష్ రావు స్టేట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి సంతృప్తి చెందేసి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పిలుస్తారా, లేదంటే ఈ రోజుతోటి ముగుస్తుందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికి సెక్యూరిటీ కూడా చూడొచ్చు. దగ్గరికి వచ్చారు హరీష్ రావు దగ్గరికి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఇక్కడ చూడొచ్చు హరీష్ రావు చేరుకున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి. హరీష్ రావు కంటే ముందే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. చూడొచ్చు ఇక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతోపాటు కుకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు వచ్చారు. ఇప్పటికే అటు ఉప్పల్ ఎమ్మెల్యే కావచ్చు, 3 ఎమ్మెల్యేలు కూడా
చేరుకున్నారు. అంతకంటే ముందు హరీష్ రావు కంటే ముందు వచ్చారు, హరీష్ రావు కూడా వస్తున్నారు. వారికంటే ముందే వీరు ఎమ్మెల్యేలు వచ్చారు. చూడొచ్చు, ఇప్పుడు మనం చూడొచ్చు. అయితే కొద్దిసేపట్లో హరీష్ రావు కూడా వస్తారు, అయితే విచారణకు వస్తారు. పోలీసులు కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి వాహనాలు ఆపారు, మళ్ళీ వాహనాలను వదిలినట్టుగా పరిస్థితి కూడా చూడొచ్చు. అందులో భాగంగానే వస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా దగ్గరికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంతకంటే ముందే ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఒక సంఘీభావంగా వచ్చారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం అటు బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ నేతలతోటి, అంతేకాకుండా కేటీఆర్ తోటి సమావేశమయ్యాక హరీష్ రావు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏం ప్రశ్నావళి ఉంటుంది అంటే సిట్ అధికారులు ఏ క్వశ్చన్లు అడుగుతారో దానికి ఏం సమాధానం చెప్పాలి అనే అంశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చారు. ఈ విధంగా సంఘీభావంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో హరీష్ రావు కూడా వస్తారు. హరీష్ రావుని విచారణ చేపడతారు సుదీర్ఘంగా. చెప్పండి రవిచంద్ర, అక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, అలాగే వివేక్ ఉన్నారు, మాధవరం కృష్ణ ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళు అక్కడ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చారు కానీ వాళ్ళని లోపలికి అనుమతించే సిచ్యువేషన్ ఉండదు. రైట్, సో లేటెస్ట్ గా మనం చూస్తున్నాం, లేటెస్ట్ విజువల్స్ కనిపిస్తున్నాయి. హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు జూబ్లీ హిల్స్ పిఎస్ వద్దకి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఆయనకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి పలువురు నాయకులు కూడా హరీష్ రావుతో అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అవ్వచ్చు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హరీష్ రావుతో ఆయనకంటే ముందుగానే అక్కడికి చేరుకుని స్టేషన్ వద్ద ఉన్న దృశ్యాలు కూడా మనం చూసాం. సో మీడియాతో ఆయనకి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లే ముందు మాట్లాడతారా లేదా అనేది మనం చూస్తున్నాం. పెట్టండి మేడం లోగో ఎందుకు ఎక్కుతారు మేడం ఇట్లా రైట్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోకి మాజీ మంత్రి హరీష్ రావు ఒంటరిగానే లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే న్యాయవాదులతో కూడా అతనికి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది, కానీ న్యాయవాదుల్ని అనుమతించలేదు అనే అప్డేట్ ఒకటి అందుతున్న క్రమం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి హరీష్ రావు సిట్ ప్రశ్నించబోయే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి నడిచి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాం. సో ఎలాంటి ప్రశ్నావళి అతని ముందు ఉంచబోతున్నారు, ఎలాంటి సమాధానాలు వస్తాయి, సో సమాధానాలకి సంతృప్తి చెందకపోతే హరీష్ రావుని మళ్ళీ విచారించే అవకాశం ఉందా, లేదంటే విచారణ ఇవాళతో ముగుస్తుందా అనేది మరి కాసేపట్లో తేలుతుంది. అయితే విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తోంది. హరీష్ రావుతో పాటుగా పలువురు నాయకులు కూడా ఆయనతో పాటు వచ్చారు. అయితే కోకాపేట నివాసం నుంచి తెలంగాణ భవన్కు ఆయనతో పాటు వచ్చిన కేటీఆర్ తెలంగాణ భవన్లోనే ఉన్నట్టుగా మనకి సమాచారం, అక్కడే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చే ముందే పలువురు నాయకులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ కూడా వాళ్ళు గమనించే క్రమంలో అక్కడికి చేరుకున్నారు. హరీష్ రావు అనంతరం జూబ్లీ హిల్స్ పిఎస్ వద్దకు వచ్చి లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనం ఇంతకుముందే చూసాం. అక్కడ పెద్ద ఎత్తున మీడియా కూడా మోహరించింది. అయితే మీడియాతో ఎవరితో కూడా మాట్లాడలేదు. ఉదయం కోకాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు, అనంతరం తెలంగాణ భవన్ వద్ద కూడా మాట్లాడారు. ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామాగా, డైవర్షన్ పాలిటిక్స్గానే ఆయన అభివర్ణించారు. సో రేవంత్ రెడ్డిని ఎప్పుడూ తాను ప్రశ్నించినా పలు దఫాలుగా పలు చోట్ల కేసులు నమోదు చేయటం ఒక పరంపరగా కనిపిస్తోంది. ఈ కేసులకి నెరిసే వాళ్ళం కాదు, మేము పోరాట యోధులం, తెలంగాణ సాధించుకున్న వాళ్ళం, ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అంటూ కూడా హరీష్ రావు మాట్లాడారు. సో ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. సో సిట్
విచారణకు ఆయన హాజరు అవుతూ ఉన్నారు. అయితే ఆయనతో పాటు వచ్చిన న్యాయవాదుల్ని అనుమతించలేదు అనే ఒక అప్డేట్ అందుతోంది. ఇంకా అది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిట్ విచారణకు ఆయన న్యాయవాదులతో సహా వాళ్ళ ప్రెజెన్స్లోనే విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉంటుంది. మరి దాన్ని పోలీసులు నిరాకరించారా? హరీష్ అంటే ఇవన్నీ కక్ష సాధింపులు అంతే. ఇప్పుడు అటు కానీ ఇటు కానీ రెండు రాష్ట్రాలు జరుగుతుంది ఏంటంటే కక్ష సాధింపులు తప్ప ఏం లేదు. పరిపాలన మీద దృష్టి లేదు. గవర్నమెంట్ ఎట్ట రూల్ చేయాలని లేదు. మైండ్ డైవర్ట్ చేయడము, సందర్భాన్ని ప్రకారం ఇట్లా చేయడం, యాక్ట్ చేయడము, ఇవి తప్ప ఏం లేదు. ప్రజలకు అర్థమవుతుంది. నువ్వు నెల రోజులలోనో 2 నెలల్లో 3 నెలల్లో ఆ రోజే అరెస్ట్ చేయడము ఏదో చేస్తే అర్థమవుతుండే. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ చేస్తలేరు. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ఆత్మసాక్షికి చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా? దేశంలో జరుగుతలేదా? ప్రపంచంలో జరుగుతలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు చేస్తారు. వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు సమాచారం రాబట్టడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి గవర్నమెంట్లో. దానికి మంత్రులను కండగట్టి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా డిపార్ట్మెంట్లను ఆధీనంలో పెట్టుకొని అక్కడ సెంట్రల్లో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఆదేశించినప్పటికీ ఇలా ఈ ప్రభుత్వానికి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఏవి కూడా లేదు. వాళ్ళు ఒకటే టార్గెట్ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలా, బీఆర్ఎస్ పార్టీని ఇజ్జత్ చేయాలా, ప్రజలకు దూరం చేయాలి. అది ఎవ్వరి వరకు తరం కాదు. గవర్నమెంట్ ఫామ్ అయినా 4-5 నెలల్లో ఈ పని చేసింటే నిజంగా చేసిందని నమ్ముతారు. వాళ్ళకి ఏ ఆధారం లేవు, ఏం లేదు. ఉట్టిగా డైవర్ట్ చేయాలా, ఇలా పబ్లిక్ని తప్పుగా పట్టియాలి. 2 నెలల ఇచ్చిన హామీ నెరవేర్చకుండా దాని మీద దృష్టి పెట్టకుండా సిట్ అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఇస్తే కూడా లెక్క చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. ప్రజాస్వామ్యం ఎక్కడ అవుతుందో ఆలోచన చేయండి. ఇక చూడండి, ఇక వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. మరి 2 నెలలు ఏం చేసిండ్రు అంటే నిఘా వ్యవస్థ అంత పకడ్బందీ అని అర్థం కావాలా. 2 నెలల నుంచి ఏం చేసిండ్రు? మరి ఆ పని అప్పుడే చేయలే కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ఇప్పుడు అంటున్నారు, కాంగ్రెస్ మంత్రులు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా ఫోన్ ట్యాప్ అవుతుందని అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టండి.